ఆయనది ప్రజల పక్షాన పోరాటం చేసిన ఉద్యమ కుటుంబం. ప్రజల కోసం ఆయన కుటుంబం ఎన్నో పోగొట్టుకుంది. అలాంటిది వైఎస్ఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ తర్వాత జగన్ వెంట నడుస్తూ ఒక ప్రజా నాయకుడిగా మారారు. ఆయనకు గెలుపోటములు రావచ్చు, పోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం జరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మరోసారి బరిలో దిగిన ఆ నేతకు ఈసారి విజయం అతి సమీపంలో ఉందన్న టాక్ నడుస్తుంది. ఉరవకొండ కోటపై వైసీపీ జెండా ఎగురవేస్తానంటున్న ప్రజా నేత విశ్వేశ్వరరెడ్డిపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. విశ్వేశ్వరరెడ్డి ఈ పేరు తెలియని వారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండరు. దశాబ్దాలుగా ఉరవకొండ ప్రాంతంలో జరుగుతున్న పెత్తందారులు, భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం ఆయనది. ఈ పోరాటంలో ఆయన తండ్రి సోదరుణ్ణి కూడా కోల్పోయారు. ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర వారిది. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇలాంటి చరిత్ర ఉన్న విశ్వేశ్వరరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రజలపై విశ్వేశ్వరరెడ్డి చూపిస్తున్న ప్రేమను చూసి రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో ఉరవకొండ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించారు. కానీ స్థానికంగా ఉన్న పరిస్థితులు, కొన్ని జిమ్మిక్కుల కారణంగా విశ్వేశ్వరరెడ్డికి వరుసగా ఓటమి తప్పలేదు. అయినప్పటికీ ఆయన ఏ రోజు కుంగిపోలేదు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ విశ్వేశ్వరరెడ్డి వారికి సేవలందిస్తూ ముందుకు సాగారు. 2009 ఎన్నికల తర్వాత వైఎస్ అకాల మరణం చెందారు. ఆ సమయంలో చాలా మంది కాంగ్రెస్ లో కొనసాగినప్పటికీ విశ్వేశ్వరరెడ్డి మాత్రం జగన్ వెంట నడిచారు. ఆ రోజు వైఎస్ఆర్ నాకు అండగా నిలిచారని, ఇప్పుడు కష్టాల్లో ఉన్న సమయంలో జగన్ కు మేము అండగా నిలవాలన్న ఉద్దేశంతో విశ్వేశ్వరరెడ్డి కుటుంబం మొత్తం ఆయన వెంట నడిచింది. అందుకే జగన్ కూడా తండ్రి తరహాలోనే విశ్వేశ్వరరెడ్డికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో మరోసారి టికెట్ ఇచ్చారు జగన్. అందుకే విశ్వేశ్వరరెడ్డి ఎంత పోటీ ఉన్నా గెలిచి చూపించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి బలమైన వేవ్ ఉన్నప్పటికీ కూడా ఉరవకొండ నియోజకవర్గంలో విజయం సాధించారు. అది కూడా పయ్యావుల కేశవ్ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొంటూ ఎన్నికలను ఫేస్ చేసిన నాయకుడు ఆయన. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటు ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం పయ్యావుల కేశవదే అయింది. ప్రజలకు ఏ మంచి చేస్తామన్నా అడ్డుకోవడం పరిపాటిగా మారింది. అయినప్పటికీ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజలకు కావాల్సిన వాటి గురించి పోరాడుతూనే ఉన్నారు. చంద్రబాబుతో కూడా తన ప్రాంత ప్రయోజనాల కోసం అనేకసార్లు అభ్యర్థించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీలోకి లాక్కోవడానికి టీడీపీ ప్రయత్నించింది. ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కానీ విశ్వేశ్వరరెడ్డి మాత్రం ఏ రోజు ఆ ఆలోచన చేయలేదు. ఆయనపై కొందరు జిల్లాలోని కీలక నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనేక ప్రలోభాలకు గురి చేశారు. ఆర్థికంగా, పదవుల పరంగా ఆశలు చూపారు. కానీ ఆయన మాత్రం ఏ రోజు వాటికి తలొగ్గలేదు. నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి గెలిపించిన జగన్మోహన్ రెడ్డిని వదిలి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉంటే జగన్తో ఉంటా, లేదంటే రాజకీయాలు వదిలేస్తానంటూ విశ్వ కరాఖండిగా చెప్పేశారు. అందుకే విశ్వేశ్వరరెడ్డిపై సీఎం జగన్ కు ఒక ప్రత్యేకమైన గురి ఉంది. 2019 ఎన్నికల్లో మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. అయినప్పటికీ సీఎం జగన్ ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చారు. సీఎం జగన్ సహకారంతో గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఉరవకొండను అభివృద్ధి మార్గంలో విశ్వేశ్వరరెడ్డి నడిపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ అనేక సార్లు ఉన్నప్పటికీ కూడా అలాంటి అభివృద్ధి ఎప్పుడూ కనిపించలేదు. నియోజకవర్గంలో ఎప్పుడు ఏ సమస్య ఉన్నా విశ్వేశ్వరరెడ్డి స్పందించేవారు. అందుకే సీఎం జగన్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన ప్రత్యర్థి పయ్యావుల కేశవ్పై మరోసారి పోటీకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పయ్యావుల కేశవ్ కూడా గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజాబలం ఉంది. అన్నింటికీ మించి ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. గతంలో విశ్వేశ్వర్ రెడ్డికి కుటుంబం వైపు నుంచి చాలా సహకారం ఉండేది. కానీ ఈసారి సొంత వాళ్లు దూరమయ్యారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి ఒంటరిగా మారతారనుకున్న తరుణంలో ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి తండ్రికి అండగా నిలబడ్డారు. రాజకీయంగా వెనుక చక్రం తిప్పుతూ యువతను తన వైపు తిప్పుకుంటూ ప్రణయ్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. తండ్రి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉంటే వెనుక ప్రణయ్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉన్న వారిని మళ్లీ ఏకతాటిపైకి తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. యువతని ఎక్కువగా ఆకర్షిస్తూ గెలుపుకు బాటలు వేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి రాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం అలాంటి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఉరవకొండలో వైసీపీ జెండా ఎగురవేస్తామని, అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇటు విశ్వ అటు ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.